ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పుష్ప. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించగా మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫజల్ విలన్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారు. పార్టీ లేదా పుష్ప అంటూ ఒక్క డైలాగ్ తో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు సంపాదించుకున్నారు. బన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో ఫహద్ నటించారు అనడం కన్నా జీవించాడు అని చెప్పాలి. పుష్ప బన్వర్ సింగ్ మధ్య ఈగో క్లాషెస్ రేగడంతో మొదటి పార్ట్ ముగిసింది. ఇక పుష్ప అల్లు అర్జున్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ను అందుకుంది. స్టైలిష్ స్టార్ కాస్త ఐకాన్ స్టార్ గా చేసింది. రష్మికను నేషనల్ లెవెల్ శ్రీవల్లిగా మార్చేసింది. ఇక ఈ సినిమాకు మెయిన్ హైలైట్ అంటే ఫహద్ మాత్రమే. ఒక మలయాళ స్టార్ హీరోను విలన్ గా తీసుకోవడం అనేది సుకుమార్ ప్లాన్ అయితే ఆ పాత్రను ఫహద్ తో చేయించి మరింత హైప్ తీసుకొచ్చారు. పార్ట్ 1 లో ఫహద్ పాత్ర చాలా తక్కువ ఉంటుంది. క్లైమాక్స్ లో పుష్ప బన్వర్ సింగ్ మధ్య జరిగిన గొడవతో సెకండ్ పార్ట్ లో వీరిద్దరి మధ్య నెక్స్ట్ లెవెల్ యుద్దం ఉండబోతుందని, సెకండ్ పార్ట్ లో ఫహద్ మ్యాజిక్ చేస్తాడని అంతా అనుకున్నారు. ఇక దాదాపు 3 ఏళ్ల తర్వాత ఈ సినిమాకి సెకండ్ పార్ట్ రిలీజ్ అయింది. పుష్ప 2 సినిమాలో అందరి క్యారెక్టర్స్ కంటే బన్వర్ సింగ్ షెకావత్ క్యారెక్టర్ పైనే ఫ్యాన్స్ అందరి దృష్టి పడింది. మొదటి పార్ట్ లో ఫహద్ పాత్ర ఎంత అయితే ఉందో సెకండ్ పార్ట్ లో కూడా అంతే ఉందని ఫ్యాన్స్ చెప్తున్నారు. అసలు మెయిన్ విలన్ ఫహదే అని అనుకున్నారు, నిరాశకు గురయ్యారు. అయితే సినిమా మొత్తంలో అక్కడక్కడ వీరిద్దరి మధ్య పగను చూపించారు, కానీ కథ మొత్తం వేరే నడిచింది. శ్రీవల్లి చెప్పిన మాట కోసం రావ్ రమేష్ ని సీఎం చేయడానికి పుష్ప ఏం చేశాడు అనేదే పుష్ప 2 కథ. ఇక ఇందులో బన్వర్ సింగ్ పాత్ర అంతంత మాత్రంగానే ఉంది. ఉన్నంతసేపు కూడా ఫహద్ తన నటనతో మెప్పించాడు. అయితే ఈ మాత్రం దానికోసమేనా ఇన్నేళ్లు ఎదురు చూసింది? ఫహద్ మ్యాజిక్ చేస్తాడు అనుకున్నాం, అసలు ఎంట్రీ వచ్చింది పోయింది కూడా తెలియదు అని ట్రోల్స్ కూడా మొదలైపోయాయి. ఈ సినిమా తర్వాత ఫహద్ పై ట్రోల్స్ రావడంతో ఆయన ఫ్యాన్స్ గతంలో ఈయన ఈ సినిమా గురించి ఆయన ఎందుకు చేశాడో వివరించిన వీడియోను వైరల్ గా మార్చారు. ఇలాంటి పాత్రను స్టార్ హీరో ఎందుకు ఒప్పుకున్నాడు అనేది ఈ ఓల్డ్ వీడియోలో ఫహద్ చెప్పుకొచ్చారు. పుష్ప తర్వాత తన కెరియర్ లో ఎలాంటి మార్పు రాలేదని, తానేంటో టాలీవుడ్ లో మ్యాజిక్ చేయడానికి రాలేదని చెప్పుకొచ్చాడు. పుష్ప తర్వాత నాలో కానీ నా కెరియర్ లో కానీ ఎలాంటి మార్పు లేదు. ఇందులో దాచుకోవడానికి ఏమీ లేదు. కించపరచాల్సిన ఉద్దేశం ఏమీ లేదు. దానివల్ల నాకు వచ్చింది లేదు, పోయింది లేదు. ఈ సినిమా తర్వాత నేనేదో మ్యాజిక్ చేస్తాను అని ప్రేక్షకులు అనుకోవడం లేదు. నా దృష్టి అంతా మలయాళ సినిమాలపైనే ఉంది. మలయాళం తెలియని వారు కూడా ఇప్పుడు మాలీవుడ్ సినిమాలపైన చూస్తున్నారు. అది నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. వారిని మెప్పించడానికి ఇంకా ప్రయత్నిస్తాను. పుష్ప కేవలం సుకుమార్ సార్ కోసమే చేశాను. ఆయన మీద ఉన్న అభిమానంతో ఈ క్యారెక్టర్ ఒప్పుకున్నాను అని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇక ఇప్పుడు ఆ వీడియో మరోసారి నెట్టింట వైరల్ గా మారింది.